నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. మనం కొత్తగా అసెంబుల్ చేసిన 5.1 యాంప్లిఫైర్ అండి. చూసారుగా, న్యూ లుక్తో తయారు చేసాము. లేటెస్ట్ ప్యానల్ తీసుకొచ్చి అసెంబుల్ చేసాము. చూడండి. ఓకే, లోపల ఏ విధంగా ఉంది, ఏవేవి ఐటమ్స్ యూజ్ చేసాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే 24024 10 యాంప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయడం జరిగింది. దానికి కండెన్సర్స్ కూడా 63 volts 10,000 MFD మెటల్ డయోడ్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 5 ఛానల్ శక్తి బోర్డు అనేది యూజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా 4 FET మోనో అనేది మార్టిన్ కంపెనీది అనేది యూజ్ చేయడం జరిగింది. దానికోసమని బ్యాసాన్ రిమోట్ కిట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్ వూఫర్ ప్రియాంప్ కోసమేమో శక్తి ప్రియాంప్ బోర్డు అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత యూడి ఆడియో స్పీకర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా డాల్బీ డిటిఎస్ కోసం FT003 వెర్షన్ 2.0 అనేది యూజ్ చేయడం జరిగింది. దానికోసం పవర్ సప్లై పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్స్ట్రా 2 ఫ్యాన్స్, దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫ్యాను, అదేవిధంగా సైడ్ నుంచి కూడా ఒక ఫ్యాన్ అనేది యూజ్ చేయడం జరిగింది, హీట్ జనరేట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ కూడా వెళ్దాం. చూసారుగా, టీవీ, డివిడి, డిటిహెచ్ అనేది ఆడియో ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఆర్సి ఆప్షన్ డాల్బీ డిటిఎస్ కోసం యూజ్ అవుతుంది. ఏఆర్సి కేబుల్, అదేవిధంగా ఆప్టికల్ కోఎక్సెల్ కూడా యూజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా రిమోట్తోనే ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది ఇది. అదేవిధంగా సబ్ వూఫర్ కోసం ఎక్స్ట్రా స్మూత్నెస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా సబ్ వూఫర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్యాను, ఆ తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ టు రైటు, సరౌండ్ లెఫ్ట్ టు రైటు, సెంటర్ సబ్ వూఫర్, అదేవిధంగా ఫ్యూజ్ హోలర్, మెయిన్స్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ వెళ్తే ఈ విధంగా ఉంది. చూసారుగా, ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా. అదేవిధంగా ఆన్ చేద్దాం, సౌండ్ ఏ విధంగా వస్తుందనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, లుక్ అయితే ఈ విధంగా ఉంది. అవుట్డోర్కి వెళ్ళి మనం సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, నచ్చేలాగుంటే వీడియో నచ్చేలాగుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. पता है आपके प्रयागराज में एक खतरनाक डीजे है। उसके बेस से लोग भागने लगते हैं, जमीन हिलने लगती है। इसलिए कमजोर दिल वाले थोड़ा दूर रहें। మనకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఎల్లాజీ గారు, ఇతనే. థ్యాంక్ యూ ఎల్లాజీ బ్రో, మంచి అవకాశం ఇచ్చావు.
మంచి సౌండ్ క్వాలిటీ కూడా నీకు నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇదే విధంగా నీ ద్వారా నాకు ఇంకో 2 ఆర్డర్లు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ తమ్ముడికి నీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.